అందరూ ఏబీసీ జ్యూస్ అయితే తాగుంటారు. నేనైతే ఎప్పుడు తాగలేదు. సరే తాగుదామని చెప్పేసి బావనైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చి చేద్దాం అనుకుంటే అది బీసీపీ జ్యూస్ అయితే అయ్యింది. అది ఎలా అయిందో ఇప్పుడు చూసేయండి. అయితే దాని టేస్ట్ కూడా ఎలా ఉందో అయితే చూపిస్తాను. ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమైనట్టుంది బీసీపీ జ్యూస్ ఎలా అయిందో. పీ అంటే పొమగ్రనేట్ అండి, అందుకనే బీసీపీ జ్యూస్ అన్నాను. అయితే ఈ బీసీపీ జ్యూస్ చేసేటప్పుడు నాకు మా బావకైతే ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే నేనుండి ఫేస్కి ఒక మంచి క్రీమ్ పూసుకుంటూ ఇలాంటి ఫ్రూట్స్ తింటే అసలు గ్లోయింగ్గా ఉంటారు బావా. మా బావ ఉండి లేదు, ఫ్రూట్స్ తింటూనే ఇన్నర్ గ్లో ప్లస్ ఫేస్ కూడా గ్లో అవుతుంది అని మా బావ. అయితే మీరే చెప్పండి, ఫేస్కి మంచి క్రీమ్ పూసుకుంటూ ఇలాంటి ఫ్రూట్స్ తింటే వస్తుందా, లేకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే గ్లోయింగ్ వస్తుందా? మీరైతే కామెంట్ చేయండి. ఏబీపీ జ్యూస్ విషయానికి వస్తే ఇక్కడ మిక్సీ కొట్టేసి నిమ్మరసం అయితే పిండానండి. కొంచెం తేనె వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందన్న నా ఫీలింగు. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ చేయండి.